చేయగలడం అది ఇది యాక్చువల్గా ప్రిపేర్ వచ్చారు ఎంత అంటే లేని కూడా ఖచ్చితంగా నేను టైం కూడా రాస్తాను సార్ అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, అది ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తారు. He is one of the most important people in my life. And genuine గా ఈ సినిమా తెరకెక్కిన మీకు మీరు ఈ సినిమాకి 100% అప్రిసియేషన్ ఇస్తే 99% ఉంది. ఈ నమ్మేది కాబట్టి నన్ను కానీ అశ్విని కానీ మానసాన్ని కానీ మా టీం కానీ ఇప్పుడు ముందు నుంచోగలం అన్నా ప్లీజ్. ప్రెస్ వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ అండి. నాకు ఎప్పుడు అలవాట్లేదు, కొంచెం టెన్షన్ ఉంది. ప్లీజ్ అన్న మీరు మాట్లాడారు. అయ్యన్న చేసే నెక్స్ట్ అద్భుతమైన సినిమాలో మొదటి విధాలు కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ చంద్రశేఖర్, ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్, ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో తెలుగు అబ్బాయే కానీ పుట్టిది పెరిగింది చెన్నైలోనే. సో ఇఫ్ మై తెలుగు ఇస్ బ్యాడ్ మీన్స్ ప్లీజ్ టాలరేట్. సరే, நல்லா இருக்கேன், சூப்பரா இருக்கேன். So coming to couple friendly, it's very honest film with a honest team. So like and thanks to Santosh sir. First I just got to know him, I just texted him, sir story ఉంది మీరు వింటారా చెప్పి literally like my shopping, then he listened to my script and then we went to Ajay sir. So like everything just got happened. నేను షాపింగ్ వచ్చేసినట్టు లైక్ three friends like DFP Dinesh and editor Ganesh and music director Aditya. So వాళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో I just when I wanted to debut director గా when I wanted to come, I just want that three friends to be collaborate with me and it happened, and just because of Ajay sir and Santosh sir. Yeah, thank you. Please, I hope you like the trailer. Please watch the film in theaters. To be very honest, I know you will. Thank you. Yes, Bali, I like to speak this. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్లలో ఈవీ క్రియేషన్స్ చాలా స్పెషల్. వాళ్ళ ప్యాషన్ ఒక సినిమా తీయడంలోనే కాకుండా, అంటే సినిమాకి ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెద్దమే కాకుండా మంచి మంచి థియేటర్స్, గుంటూరు జిల్లా వాళ్ళకి సీడెడ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, బెస్ట్ థియేటర్స్ చేశారు. వాళ్ళ ప్యాషన్ కి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నేను ఫ్యాన్. సో ఎప్పుడు వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ఈసారి నా అదృష్టం. ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చేశాను, నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. నిజంగా వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా నేను చూడడం జరిగింది. నేను వివి ఆఫీస్ లోకి వెళ్ళి ఎడిట్ రూమ్ లో సినిమా చూశాను. సినిమా చూసి ఇంటర్వెల్కే నాకు చాలా బాగా నచ్చేసి నేను అందరికి కాల్ చేయడం స్టార్ట్ చేశా. సినిమా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే అసలు నేను ఇంట్లో బయటకు రాగానే డైరెక్టర్ ఎక్కడైనా ఎత్తుకోవడం స్టార్ట్ చేశా. కానీ డైరెక్టర్ ఎక్కడ లేడు, చెన్నైలో ఉన్నాడని చెప్పారు. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే సినిమా అయిపోయిన తర్వాత చాలాసేపు నేను ఆ ఇదిలో ఆ క్యారెక్టర్స్ దగ్గర నుంచి, ఆ సినిమాలో నుంచి నేను బయటకు రాలేదు, అక్కడే వెళ్ళిపోయాను. నాకు ఇమ్మీడియట్ గా సెకండ్ టైం మళ్ళీ చూడాలనిపించింది. చూపించుకొని అడిగాను, ఒకసారి చూసాగా చాలే అన్నారు. తర్వాత అందరు కాల్ చేశాను, మాట్లాడాను.
ఏదో కంటిన్యూస్ గా అనిపిస్తుంది. ఎవరైనా అందుకని వీళ్ళు కాపీ రెడీ చేయరు కానీ వీడియో క్రియేషన్స్ కి మళ్ళీ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి విశ్వంబర రిలీజ్ అయ్యే టైంకి అసలు నెక్స్ట్ లెవెల్లో బ్యానర్ కానీ బ్యానర్ వాల్యూ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంకొకసారి జెండా పైకెత్తుతారని గట్టిగా నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమా అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము సంతోష్ కానీ ఈ క్రియేషన్స్ కానీ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము ఇలాంటి మంచి డైరెక్టర్ దొరకడం కూడా చాలా లక్. అంటే మాకు నిజంగా ఇలాంటి కథల కోసం వెయిట్ చేస్తుంటాము. ఇది వాళ్ళకి దక్కింది. ఇలాంటి కథలు ఇంకా రావాలి. లవ్ స్టోరీస్ లో చాలా కథలు ఉంటాయి. లవ్ స్టోరీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు లవ్ స్టోరీస్ ఇంకా ఇంకా రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోరుకుంటున్నాను. ఈ సినిమా సంతోష్ 2.0 మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన సంతోష్ శోభన్ వేరు, ఈ సినిమా సంతోష్ శోభన్ వేరు. ఇది నేను లాస్ట్ 2-3 days లో ప్రతి ఒక్కరితో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అంటే తన పెర్ఫార్మెన్స్ అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ లాగా చేశారు చెప్పాలంటే. అంత సెకండ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఎమోషన్స్ ఆ ఫేస్ మీద అలా పలుకుతుంటే అసలు నాకే నీళ్ళు వచ్చాయి కొన్నిసార్లు. నిజంగా ఆ ట్రైలర్ లో చెప్పినట్టు నాకు యాక్చువల్లీ నాకు ఒక హక్కు కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి 2026 సంక్రాంతి తర్వాత పెద్ద హీరో అవ్వాలని